ఇప్పుడు మన ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది, ఒకసారి తినేవాడు యోగి అని, అవును, 2 సార్లు తినేవాడు భోగి అని అంటారు, 3 సార్లు తినేవాడు రోగి అని అంటారు. మనమైతే రోజుకి 6 సార్లు తింటున్నాం. మన పరిస్థితి ఏంటో చెప్పండి ఇంకా. అంతేలేండి. కాబట్టి మీరు ఇప్పుడు రీసెర్చెస్ ఇవన్నీ చూస్తుంటే, ఇంటర్నెట్ మొత్తం చూస్తుంటే, ఎంత తక్కువ తింటే అంత మంచిది శరీరానికి. అవును, ఎంత తక్కువ అంటే ఇప్పుడు చూడండి, ఒక మనిషికి తనకి నీడ్ ఎంత ఉంది, నేను ఎంత తింటే నేను ఆరోగ్యంగా ఉంటాను అని తెలుస్తుందండి. ఆయుర్వేద శాస్త్రం ఒకటి చెప్తుంది, మన బాడీని, మన పొట్టని ఒక 4 పార్ట్స్ చేయాలన్నమాట. ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 4 పార్ట్స్లలో 2 పార్ట్స్ మాత్రమే ఆహారంతో నింపాలి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ అ మీల్ సపోజ్, పొట్టని 4 పార్ట్స్ అంటే నిజంగా 4 పార్ట్స్ కాదు, మానసికంగా జస్ట్ హావ్ టు కన్సిడర్. ఒక 2 పార్ట్స్ ఆహారంతో నింపాలి, ఒక 1 పార్ట్ ఏదో ఒక లిక్విడ్ తో నింపాలి, మజ్జిగ కానీ వాటర్ కానీ ఏదో ఒకటి. ఇంకొక 1 పార్ట్ వదిలేసేయాలి వాయుర్ ప్రచారార్థం అని. ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఆ గాలి తిరగడానికి అనమాట. ఇప్పుడు చూడండి, మీరు ఒక గ్రైండర్ ఉందనుకోండి, గ్రైండర్ నిండా నింపేసి మీరు స్విచ్ ఆన్ చేసిన అని పేలిపోతుంది అది, అంతేకాని తిరగదు. అప్పుడు ఏం చేస్తుంది అమ్మ, లోపల నుంచి పప్పు ఏదేసిందో అది తీసేసి కొద్దిగా నీళ్లు పోసేసి తిప్పితే అప్పుడు తిరిగాక మళ్ళీ నెక్స్ట్ చేస్తే తర్వాత అప్పుడు తిరుగుతుంది. మనం ఇక్కడ దాకా తినేసి దాని తర్వాత నేను ఇప్పుడు పని చేస్తానంటే వెంటనే తినంగానే నిద్ర వచ్చేస్తుంది. అందుకు మన మనిషికి ఏది మంచిది అని అంటే ఎంత మితంగా తినగలిగితే అంత మంచిది. ముఖ్యంగా మీకు ఒక సీక్రెట్ చెప్పండి, రాత్రులు తినకూడదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తినాలి. ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ సూర్యుడితో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట డైరెక్ట్ గా. సూర్యుడు ఉదయించినప్పుడు లైట్ గా ఆహారం తీసుకోవాలి. మధ్యాహ్నం పూట ఎప్పుడైతే సూర్యుడు పీక్ గా ఉన్నాడో అప్పుడు హెవీ మీల్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడైతే సూర్య అస్తమయం అయిపోతూ ఉందో అప్పుడు చాలా లైట్ మీల్ తో పూర్తి చేయాలి. అప్పుడు మీ హెల్త్ ప్యాటర్న్ ఎంత బాగా అవుతుందంటే